హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చేసే వీడియో ఏంటంటే టమాటీ పచ్చడి చేయబోతున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి, రాని వాళ్ళు అయితే నేర్చుకోండి. ఇంకా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో స్టార్ట్ చేసేద్దామా? టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదామా? ఇగో ఫ్రెండ్స్, మరి నేను కిచెన్లోకి వచ్చాను. టమాటీ పచ్చడి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్గా టమాటా కేజీ తీసుకున్నాను. టమాటీ తీసుకొని చింతపండు వేసి ఉడికిస్తున్నాను. ఖాళీగా టమాటీలు ఇంకా ముక్కలు కోసుకొని చింతపండు వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, దీనికి కావాల్సింది ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, శనగపప్పు, ఇంకా ఎల్లుల్లిపాయలు. ఏమనుకోకండి, కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఇంకా ఆయిల్, సాల్ట్, కారము, పసుపు తక్కువ వేసుకోవాలి, చాలా తక్కువ, అంటే చిటికెడు, ఎక్కువ వేయకూడదు. ఇక్కడేమో చింతపండు వేసి ఉడికించుకుంటాను కదా నేను. టమాటీలు ఇవి బాగా మగ్గినట్టు ఉడికించుకోవాలి. చింతపండు వేసాను, కనిపిస్తుందా? చింతపండు వేసి ఉడికించుకోవాలి టమాటీ పచ్చడికి. అంటే సరిపోయినంతే వేసుకోవాలి చింతపండు, ఎక్కువ వేసుకోకూడదు. అది అవుతుంది కదా. ఇగో ఫ్రెండ్స్, మరి టమాటీలు ఉడికిపోతున్నాయండి. దీన్ని మధ్య మధ్యన కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. అడుగు పట్టేస్తే మళ్ళీ మాడవసరం వస్తుంది. కలుపుతూ ఉండండి. ఇగో ఫ్రెండ్స్, టమాటీలు ఒకవైపు ఉడుకుతున్నాయి కదా. ఈలోగా ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, అవి ఏంటంటే మనము లైట్గా వేయించుకోవాలి. చూసారా? దీన్ని ఏంటంటే లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేయించి దీనికి ఏంటంటే పౌడర్లా చేసుకోవాలి. దీన్ని వాటర్ వేయకూడదు, పౌడర్ చేసుకోవాలన్నమాట. మన మసాలాలకి ఎలా పౌడర్ చేస్తామో అలా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో ఏంటంటే కెమెరా ఇలా కదులుతుంది కదా, నేనే చేత్తో పట్టుకొని నేనే చేస్తున్నాను. మీకు కొంచెం ఏదోలా ఉంటుంది, కానీ సారీ అండి. లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించకూడదు. చూసారా అలా కలుతుంది? జస్ట్ అంతే, ఎక్కువ కాదు. అది వేపి దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, మెంతులు, ఆవాలు అవన్నీ ఫ్రై చేశాను కదా, నార్మల్ వేయించాను కదా. ఇది ఏంటంటే దీన్ని మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేయాలి. చేసి చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, మరి టమాటీలు దగ్గరికి అయిపోయి మెత్తగా అయిపోయి అనమాట. దీనికి కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. అంటే టమాటీ పచ్చడికి ఎలా కావాలో అలా మెత్తగా మిక్సీ ఆడించుకోవాలి. ఇంకా మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఏం చేసుకున్నానంటే పౌడర్ చేసేసాను. ఈ పౌడర్ని ఏం చేయాలి, ఎలా ఏం చేయాలనేది చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ. ఇగో ఫ్రెండ్స్, మరి అయిపోయింది. దీన్ని ఏంటంటే కొంచెం చల్లారేగా మిక్సీ ఆడిస్తాను అనమాట. ఆడించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ చెప్తాను మీకు. ఇగో ఫ్రెండ్స్, టమాటీలు ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక కళాయిలో ఆయిల్ వేసి ఫస్ట్గా శనగపప్పు వేయించుకోండి. ముందుగా శనగపప్పు వేయించుకోవాలి. ఇదేంటంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి ఇట్లా శనగపప్పుని. బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే దీన్ని తీసివ్వాలి. ఇగో ఫ్రెండ్స్, మరి ఇది బ్రౌన్ కలర్ వస్తుంది లైట్గా, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. దీన్ని తీసేస్తాను, తీసేసుకోవాలి. దీన్ని తీసేసాక అప్పుడు నెక్స్ట్ ఏం వేస్తాను చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూను. ఇవి వేసిన తర్వాత అన్నీ వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు,
కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, తాలింపు పెడుతున్నాను పచ్చడిని. మళ్ళీ అనుకోగలరు చెప్పలేదు ఏం చేశా అని. తాలింపు వేస్తున్నాను అనమాట పచ్చడికి. శనగపప్పు ముందుగానే వేయించి తీసుకున్నాను పక్కకి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇగో ఫ్రెండ్స్, బాగా మరి ఫ్రై అయిపోయింది, తాలింపుకి రెడీ అయిపోయింది. దీంట్లో ఏంటంటే గ్యాస్ ఫ్లేమ్లో పెట్టి కారం వేసుకుంటాను. 2 స్పూన్లు వేసాను కారం. కొంచెం ఎక్కువ వేస్తున్నా, 3 స్పూన్లు వేసాను. ఎందుకంటే కారంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఇంకా పసుపు అంటే కొంచెం వేస్తున్నా, ముందుగానే చెప్పాను కదా. ఇంకా సాల్ట్ అంటే కొంచెం వేసాను. అది మర్చిపోయాను. ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే నేను సాల్ట్ వేసి ఉడికించాను అనమాట. సాల్ట్, చింతపండు, ఇంకా టమాటీలు ఉడికించుకున్నాను. ఇది నాది ఫస్ట్ వీడియో కదా, కుకింగ్ వీడియో. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీంట్లోనూ శనగపప్పు వేసేస్తున్నాను. దీంట్లో శనగపప్పు కూడా వేసుకున్నాను కదా, ఇది వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే దీంట్లో టమాటీ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. వీడియో కదులుతున్నట్టుంది, కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది మొత్తము వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము పేస్ట్ అదే పౌడర్ చేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయినా దానికి ఏంటంటే పౌడర్ పట్టుకున్నాను కదా, ఇది మొత్తం వేసేస్తున్నాను దీంట్లో. ఎక్కువే వేసుకోవాలి, ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలి దీన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఎంతో టేస్టీగా ఉన్న టమాటా పచ్చడి చేశాను. మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు బాయ్ బాయ్.